తెలంగాణ రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా శుక్రవారం సూర్యాపేట సబ్ జైలును సందర్శించి తనిఖీ చేశారు. జైలు పరిసరాల పరిశుభ్రత, ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీ సందర్భంగా ఖైదీల సమస్యలు, అవసరాల గురించి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా శుక్రవారం సూర్యాపేట సబ్ జైలును సందర్శించి తనిఖీ చేశారు. జైలు పరిసరాల పరిశుభ్రత, ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్ల వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీల సమస్యలు, అవసరాల గురించి వివరాలు తెలుసుకున్నారు. జైలులో ఉన్న ఆరోగ్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన డీజీ, వైద్య అధికారులు అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులు సరిపడా నిల్వ ఉంచాలని సూచించారు. అదేవిధంగా జైల్లో భద్రతా లోపాలు ఎక్కడైనా ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించి సీసీటీవీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జైలు పరిసరాలలో పారదర్శకత ఉండాలని, ఖైదీలకు మానవీయ విధానంలో వ్యవహరించాలని డాక్టర్ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. ఖైదీల పునరావాసానికి సంబంధించిన కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఈ తనిఖీలలో కారాగార శాఖ అధికారులు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ ప్రిజర్స్ డాక్టర్ డి శ్రీనివాస్, నల్గొండ డిఎస్ జేఆర్ శోభన్ బాబు, సూర్యాపేట సబ్ జైల్ సూపరింటెండెంట్ బి సుధాకర్ పాల్గొన్నారు.